హలో హాయ్ పెద్దలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు నమస్తే. వెల్కమ్ టు ఉజ్వల శక్తి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క ఫౌండేషన్ మెయిన్ మోటో ఏమిటి అంటే అందరూ మంచి సంకల్పంతో నవ్వుతూ ముందుకెళ్ళిపోవాలని అనుకుంటున్నాము. అంతేకాదు ఉజ్వలమైన శక్తితో ఉన్నత శిఖరాలు చేరుతూ ఆనందమైన జీవితం గడపాలని అనుకుంటున్నాము. దానికి సంబంధించిన మరెన్నో వీడియోస్ ఈ ఛానల్లో పోస్ట్ అవబోతున్నాయి కనుక ఫ్రెండ్స్ ఛానల్ని ఫాలో అవ్వండి. హలో ఫ్రెండ్స్, భారతదేశ ఖ్యాతిని మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి వివేకానంద. పాశ్చాత్య దేశాల్లోనూ మన భారతదేశము యొక్క సంస్కృతిని, ఆధ్యాత్మికతను, మన సనాతన ధర్మమును పొగిడిన వివేకానందులు బోధించిన దైనందిన సూక్తులు జనవరి నుండి ఏప్రిల్ వరకు తెలుసుకున్న వాటిని డిస్క్రిప్షన్లో ప్లే స్టోర్స్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము ఏప్రిల్ 16th నుండి 30th వరకు గల సూక్తులను తెలుసుకుందాము. ఏప్రిల్ 16. To succeed, you must have tremendous perseverance, tremendous will. I will drink the ocean, says the persevering soul. At my will, mountains will crumble up. Have that sort of energy, that sort of will. Work hard and you will reach the goal. విజయము పొందాలంటే ఒక్కవోని పట్టుదలను, ప్రబలమైన సంకల్ప శక్తిని నీవు కలిగి ఉండాలి. నేను సముద్రాన్నే తాగేస్తాను, నా సంకల్ప శక్తితో పర్వతాలు కూడా పొడి పొడి కావలసిందే అని పట్టుదల గలవాడు అంటాడు. అటువంటి వీరోత్సాహంతో, దృఢ సంకల్పంతో కష్టపడి పని చెయ్యి, తప్పక గమ్యాన్ని చేరుతావు. ఏప్రిల్ 17. It is better, far better to die on the field of duty, preaching the truth, than to die like a worldly worm. ఒక ప్రాపంచిక క్షుద్ర కీటకం మాదిరి చావటం కంటే సత్యాన్ని బోధిస్తూ కార్యరంగంలో మరణించటం ఉత్తమం. ఏప్రిల్ 18. Chastity is the first virtue in man or woman. స్త్రీకి పురుషుడికి కానీ హృదయ పవిత్రతే మొదటి సుగుణం. ఏప్రిల్ 19. In every attempt there will be one set of men who will applaud and another who will pick holes. మనం తలపెట్టిన ప్రతి కార్యంలోనూ మెచ్చుకునేవారు కొందరు, తప్పులెన్నేవారు కొందరు ఉంటారు. ఏప్రిల్ 20. Happiness presents itself before man wearing the crown of sorrow on its head. He who welcomes it must also welcome sorrow. సుఖము దుఃఖము అనే కిరీటాన్ని ధరించి మానవుని వద్దకు వస్తుంది. సుఖానికి స్వాగతం చెప్పినవాడు దుఃఖానికి కూడా స్వాగతం చెప్పి తీరవలసిందే. ఏప్రిల్ 21. The great secret of true success, of true happiness, then, is this: the man who asks for no return, the perfectly unselfish man, is the most successful. నిజమైన విజయానికి, నిజమైన సుఖానికి గొప్ప రహస్యం ఇది. ఎవరు ప్రతిఫలాన్ని ఆశించరో, ఎవరు పూర్తిగా నిస్వార్థంలో, వారే అందరికంటే ఎక్కువగా విజయవంతులు కాగలరు. ఏప్రిల్ 22. The easiest way to make ourselves happy is to see that others are happy. మనం సుఖంగా ఉండటానికి అత్యంత సులభమైన మార్గము ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే. ఏప్రిల్ 23. His life also is one of equilibrium and balance, whether on the ground of materialism, of
intellect or of spirituality, the compensation that is given by the Lord to everyone impartially is exactly the same. భౌతిక సంపదకు నైతిక పురోగతికి మధ్య అభిలషణీయమైన సమతుల్యము ఉంటేనే వ్యక్తికి శాంతి, సమాజానికి అభ్యుదయము చేకూరుతుంది. April 24th. Honesty is the best policy and a virtuous man must gain in the end. నైతిక పరివర్తనమే శ్రేష్ఠ మార్గము. పుణ్యాత్ముడు చివరికి జయించి తీరుతాడు. April 25th. Every man should take up his own ideal and endeavor to accomplish it. That is a surer way of progress than taking up other men's ideals which he can never hope to accomplish. ప్రతి వ్యక్తి సొంత ఆదర్శాన్ని తీసుకుని దానిని సాధించటానికి ప్రయత్నించాలి. తాను ఎన్నటికీ సాధించే ఆశ లేని ఇతరుల ఆదర్శాలను ఆచరించడం కంటే తాను నమ్మిన ఆదర్శాన్ని సాధించే వరకు ప్రయత్నించడమే పురోగతికి ఖచ్చితమైన మార్గం. April 26. Obedience is the first duty. విధేయతను అలవర్చుకోవడమే ప్రథమ ధర్మం. April 27. He who always speculates as to what awaits him in future accomplishes nothing whatsoever. What you have understood as true and good, just do that at once. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడూ లెక్కలు పెట్టేవాడు దేన్ని సాధించలేడు. సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకున్న దాన్ని తక్షణమే ఆచరించు. April 28. Perfect love, the heart never reacting. This is what builds character. పవిత్ర ప్రేమ, ప్రతిఘటించని హృదయము, ఇవే సౌశీల్య నిర్మాణంలో దోహదపడేవి. April 29. He who gives man spiritual knowledge is the greatest benefactor of mankind. ఆధ్యాత్మిక దానం చేసేవాడే లోకంలో నిరతిశయోపకారి. April 30th. Whenever you promise to do any work, you must do it exactly at the appointed time, or people lose their faith in you. నీవెప్పుడైనా ఏ పనినైనా చేస్తానని వాగ్దానం చేస్తే దానిని ఖచ్చితంగా నియమిత సమయానికి నిర్వర్తించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోని చూసి మంచి విషయాలు తెలుసుకున్నారని భావిస్తున్నాము. ఈ యొక్క టాపిక్ గనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న కమెంట్ బాక్స్లో మీ యొక్క సజెషన్స్, ఐడియాస్, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మంచి కొటేషన్, ఎవ్రీడే ఇన్ ఎవ్రీవేర్ ఐ యామ్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్ అని ఎప్పుడు అనుకుంటూ ఉందాం. సర్వేజన సుజనౌ సుఖినౌ భవంతు.